నుంచి జర్మనీ మూవ్ అవ్వాలనుకుంటున్నారా? మన కెరీర్ మనం ఎలాగో ఇండియాలోనే సెట్ చేసుకొని వస్తాం. ఆపర్చునిటీ ఉంటేనే కదా వస్తాం. కానీ మన పిల్లల పరిస్థితి ఏంటి? ఇండియాలో అంతా ఇంగ్లీష్ నడుస్తది. ఇక్కడికొచ్చేసరికి జర్మన్ నడుస్తది. సడెన్‌గా అంత ట్రాన్సిషన్ మన పిల్లలు తీసుకోగలరా? ఎప్పుడన్నా మన ప్రొఫెషనల్ లైఫ్ కానీ, పర్సనల్ లైఫ్ కానీ బాగోక మనం బ్యాక్ ఇండియా ఎళ్ళాల్సొస్తే సడెన్ ట్రాన్సిషన్ ఫ్రమ్ జర్మనీ ఇండియా వాళ్ళకి అవ్వాలి. అని ఆ ఛాలెంజ్‌ని వాళ్ళు తీసుకోగలరా? అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి సొల్యూషన్ ఏంటో, పిల్లల్ని ఎలా మనం ఇక్కడ అడ్జస్ట్ చేయాలో, వాళ్ళ కెరీర్‌ని కూడా మనం ఎలా సెట్ చేయాలో, మా మా పాప రియల్ ఎక్స్‌పీరియన్స్ అనేది మేమేం ఫేస్ చేసామనేది ఈ వీడియోలో హలో మనం అంతా గైస్, చూద్దాం. వెల్కమ్ టు గోదావరి ఫ్యామిలీ ఇన్ జర్మనీ. మేమెప్పుడు ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉంటాం. ఇండియానా? జర్మనీయా అని. ఎందుకంటే మాకు ప్రొఫెషనల్‌గా అండ్ పర్సనల్ లైఫ్‌లో కూడా బావుంటేనే మేమిక్కడ సెటిల్ అవుదాం అన్నట్టు అనుకుంటాం. ఇన్‌కేస్ ఏదొకటి బాగోకపోయినా మేము బ్యాక్ టు ఇండియా అన్నట్టు మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాం అండ్ మేము వెరీ ఫ్లెక్సిబుల్‌గా ఉంటాం. అదే కేస్‌లో మా పిల్లల్ని కూడా మేము అడ్జస్ట్ చేయాలని మా ఇంటెన్షన్. ఎందుకంటే రేపు జర్మనీ నుంచి ఇండియా వెళ్ళినప్పుడు కూడా అంతే ఫ్రీగా, ఫ్లెక్సిబుల్‌గా వాళ్ళు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇండియాకి అకార్డింగ్‌గా అడ్జస్ట్ అవ్వాలి అనేదే మా థాట్. ఇలా ఎవరైనా ఆలోచిస్తూ ఉంటే వాళ్ళకి ఈ వీడియో అనేది హెల్ప్‌ఫుల్ అయితే గ్రూన్‌షూల్‌కెళ్తుంది. ఆ గ్రూన్‌షూలే అసలు ముందర ఆ డీటెయిల్స్‌కంతా ఎళ్ళే లోపల ఇక్కడ అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ గ్రూన్‌షూలే స్కూల్స్ ఉంటాయి. దానికి ఆప్ట్ చేసుకోవాలి అనేది చెప్తానిప్పుడు. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ స్కూల్స్ అనేవుంటాయి. ఒకటేంటంటే పబ్లిక్ అంటే కంప్లీట్ జర్మన్ నడుస్తది. థర్డ్ క్లాస్ నుంచి ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది స్టార్ట్ అయితది. ఇంకొకటేంటంటే ప్రైవేట్ స్కూలు. అంటే ప్రైవేట్ స్కూల్‌లో ఏమైతదంటే మనము ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట. అంటే అందులో ఎలా ఉండేదంటే ఫ్యామిలీని వదిలి రావాలి అదొక కేసు. ఇంకొకటేంటంటే ఇక్కడ కూడా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవుంటాయి. సో, ఒక ఫ్యామిలీ సపోర్ట్ అనేది కావాలి గాబట్టి నేనెప్పుడు ఇండియా అన్నట్టు ఉండేదాన్ని. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఇక్కడ నాకు ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. అంటే మా పాప ఫ్యూచర్‌లో ఎప్పుడు కష్టపడకూడదు. అంటే బ్యాక్‌కి తీసుకెళ్ళినా తను చాలా హ్యాపీగా ఉండాలి అన్నట్టే నేనెప్పుడు ఆలోచించేదాన్ని. సో, ఎప్పుడు జర్మన్ అనేదేంటంటే నేను పెట్టుకునేదాన్ని ఆప్షన్. కానీ దానికన్నా ముందర ఇంగ్లీష్ స్టడీస్‌తో కూడా జర్మన్ ఉండాలి అనేది నాకెప్పుడైతే ఉండేదనమాట. సో, ప్రైవేట్ స్కూల్‌కి మేము నాకు తెలిసినవి అప్పట్లో పబ్లిక్ అండ్ ప్రైవేట్. పబ్లిక్ అంతా జర్మనే. సో, దాన్ని నేను నెక్స్ట్ ఆప్షన్ కింద పెట్టాను. సో, నేను ప్రైవేట్ స్కూల్‌కి ట్రై చేద్దాం అన్నట్టు నేను మెయిల్ పెట్టా. ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ కొన్నున్నాయి. నేను దానికి మెయిల్ పెట్టినప్పుడు వాళ్ళు మంత్లీ నాకు 1300 యూరోస్ కట్టాల్సొస్తది అన్నట్టు చెప్పారు. సో, అంతైతే మనం బేర్ చేయలేం. సో, ఇంకా ఇలా నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకొకటేం తెలిసిందంటే ఇక్కడ మనకి బైలింగ్వల్ స్కూల్ అనేది ఒకటుంటుంది అనేది తెలిసింది. అసలు బైలింగ్వల్ స్కూల్ అంటే ఏంటి? ఇప్పుడు మన క్వెషన్ ఏంటంటే బైలింగ్వల్ స్కూల్ అంటే ఏంటి? ఇందులో చదువుకుంటే మన పిల్లలకి ఎలా ఉంటది అనేది మాట్లాడుకుందాం. ఇప్పుడు బైలింగ్వల్ స్కూల్ అంటే ఇట్స్ లైక్ 2 లాంగ్వేజెస్. మనకి జర్మన్ అట్ ద సేమ్ టైమ్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది. ఈ లాంగ్వేజెస్‌లో కూడా మనకి సబ్జెక్ట్స్ అనేవి నడుస్తాయన్నమాట. అంటే ఇప్పుడు మనకి సపోజ్ ఒక సబ్జెక్ట్ ఉందనుకో ఇంగ్లీష్‌లోని చెప్తారు అండ్ జర్మన్‌లోని చెప్తారు. అంటే ప్రతి టాపిక్ తనకి 2 టైమ్స్ చెప్తారనమాట. ఇంగ్లీష్, జర్మన్. అట్ ద సేమ్ టైమ్ ఏమవుతుందంటే తనకి ఎగ్జామ్ కూడా 2 టైమ్స్‌కి ప్రిపేర్ అవ్వాలి. అంటే జర్మన్‌కి ప్రిపేర్ అవ్వాలి, ఇంగ్లీష్‌కి ప్రిపేర్ అవ్వాలి. సో, తన స్కూల్ మొత్తం బైలింగ్వల్ కాదు. కానీ ఇందులో స్కూల్‌లో కొన్ని సెక్షన్స్ మాత్రం బైలింగ్వల్ ఉంటాయన్నమాట. మా పాపనైతే నేను దీనికి ఆప్ట్ చేశాను. తను ఎగ్జామ్ నువ్వు జర్మన్‌లో రాయాలి అంటే జర్మన్‌లో రాయాల్సొస్తది. నువ్వు ఇంగ్లీష్‌లో రాయాలంటే ఇంగ్లీష్‌లో రాయాల్సొస్తది. తను ఎప్పుడు ప్రిపేర్డ్‌గా ఉండాలి. సో దట్ ఏమవుతుందంటే ఇన్ కేస్ మేము ఇండియా బ్యాక్‌కి రావాలన్నా గాని తనకి ప్రతి కాన్సెప్ట్, ప్రతి టెర్మినాలజీ అనేది ఇంగ్లీష్‌లో ఆల్రెడీ తెలిసుంటది. 2 నేర్చుకోవడం వల్ల ఏమైతదంటే తనకి ఇంగ్లీష్ నాలెడ్జ్ పెరుగుతది. అంటే ఇంగ్లీష్‌లో ఉన్న టెర్మినాలజీ వస్తది అండ్ కోప్ అప్ అవ్వగలుగుతది ఇండియాలోని. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఒకవేళ ఇన్ కేస్ మేము ఇక్కడే ఉండిపోతాము అనే క్లారిటీ మాకొచ్చిందనుకో తను జర్మన్‌లో కూడా ప్రొసీడ్ అవ్వచ్చు. బైలింగ్వల్‌లో కూడా పబ్లిక్ ఉంటది. సో, అది ఫ్రీ అయ్యిందనమాట మాకు. సో, లక్కీగా ఏంటంటే మేమున్న ఏరియాలో ఒక పబ్లిక్ బైలింగ్వల్ స్కూల్ అనేది ఉంది మాకు. పబ్లిక్ బైలింగ్వల్‌లో జాయిన్ అయ్యింది. సో, ముందర పబ్లిక్ బైలింగ్వల్ ఎవరన్నా జాయిన్ చేయాలి అనుకుంటే నేనిచ్చే సజెషన్ ఒకటే. ఏంటంటే ఫస్ట్ మనం ఇండియా నుంచి మన జాబ్స్‌కైతే ఎలా అయితే రీసెర్చ్ చేసుకుంటున్నామో మన కిడ్స్ కెరియర్ గురించి కూడా అలాగే రీసెర్చ్ చేసుకోవాలి. అంటే ఫర్ సపోజ్ మీరు ఒక ఏరియాకి రావాలి అనుకున్నారనుకో, ఆ ఏరియాలో బైలింగ్వల్ ఉందా? లేదా? ఇన్ కేస్ లేకపోతే అంటే మీరు నిజంగా బైలింగ్వల్ కావాలి అనుకుంటే, ఇన్ కేస్ లేకపోతే మీరు ఎక్కడైతే బైలింగ్వల్ ఉందో స్కూలు, ఆ ఏరియా చూస్ చేసుకోవాలి రెంట్ కోసం. ఎందుకంటే ఇప్పుడు వన్స్ మీరు బైలింగ్వల్ లేని ఏరియాలో మీరు మీరు గనక రెంట్ తీసుకున్నారనుకో, మీకు మళ్ళా ఆ గవర్నమెంట్ ఆఫీస్ అనేది మీకు బైలింగ్వల్ స్కూల్‌కి ఆప్ట్ చెయ్యదనమాట. సో, ఇవన్నీ లింక్డ్ ఉంటాయన్నమాట. అందుకని మనం ఏం చేయాలంటే ఇండియాలో ఉన్నప్పుడే మనం మూవ్ అవ్వాలి. మనం మూవ్ అవుతున్నాం కంపల్సరీ. మనకొక ఆఫర్ వచ్చింది. మనం మూవ్ అవుతున్నాం. ఫ్యామిలీని మూవ్ చేస్తున్నాం అనుకున్నప్పుడే మనం ఒక రీసెర్చ్ అనేది చేసుకోవాలి. ఓకే. మనం బెర్లిన్‌లో ఎళ్తున్నాము. సో, బెర్లిన్‌లో ఎక్కడెక్కడ బైలింగ్వల్ స్కూల్స్ ఉన్నాయి. ఆ బైలింగ్వల్ స్కూల్స్ దగ్గర మాత్రమే మీరు రెంట్‌కి చూస్ చేసుకోవాలి. అలా రెంట్‌కి చూస్ చేసుకున్నప్పుడు మీకు ఈజీ అయితది.
అంటే ఫస్ట్ ఇయర్ వచ్చేస్తదని ఏం గాదు. ఇన్ కేస్ మీరు ఫస్ట్ ఇయర్ మిస్ అయినా అలా ట్రై చేస్తూ ఉండగా ఏదో ఒక ఇయర్‌లో అయితే మాత్రం సో, ఇప్పుడు ఖచ్చితంగా మనం తగిలిద్ది. అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటదో చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఇండియాలోని కిడ్ అనేవాళ్ళు సెకండ్ క్లాస్ చదువుతున్నారనుకో, సడెన్‌గా మీరు జర్మనీ మూవ్ అవ్వాల్సి వస్తున్నారనుకో, ఇప్పుడు జర్మనీ మూవ్ అవ్వాల్సి వస్తున్న కేస్‌లో ఆహ్, ప్రాసెస్ ఎలా ఉంటదంటే డైరెక్ట్‌గా మీరు స్కూల్‌కనేది మెయిల్ అనేది పెట్టాలనమాట. అంటే మీరు ఏ స్కూల్ ఆప్ట్ చేసుకుంటున్నారనేది మెయిల్ పెట్టాలి. కానీ ఇక్కడ కండిషన్ నేనైతే చెప్పాను గదా! ఆ ఏరియాలో ఉండాలనమాట. మీరు మెయిల్ పెడతారు. సో, వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయంటే గనక మనకి రివర్ట్ అవుతారు. రివర్ట్ అయ్యి మనకి చెప్తారు. ఉన్నాయి రండి సో అండ్ సో డేట్ అని. ఇప్పుడు సో అండ్ సో డేట్‌కొచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం డీటెయిల్స్ చెప్తారు. అంటే మనకొక ఎగ్జామ్ ఉంటదిక్కడ. అంటే ఇంగ్లీష్ స్కూల్ అంటే బైలింగ్వల్ స్కూల్స్‌కి మాత్రం ఇంగ్లీష్ స్టాండర్డ్ అనేది చూస్తారు. అంటే ఇండియా నుంచి సడెన్‌గా ఇక్కడికొస్తే మాత్రం వాళ్ళకి బైలింగ్వల్ స్టాండర్డ్ అంటే ఇంగ్లీష్ స్టాండర్డ్ అనేది చూస్తారు. అది ఒకవేళ పాస్ అయితే గనక వాళ్ళు కన్సిడర్ జేస్తారు. అది ఒక ప్రాసెస్. ఎప్పుడు మన కిడ్ అనేవాళ్ళు అక్కడ ఎంతో కొంత చదివి ఇక్కడికి రావాలి, ఇక్కడికొస్తున్నారు అనుకుంటే. కానీ కొంతమంది ఇక్కడ ఏం చేస్తారంటే కీటాకి పంపిస్తారు. అంటే చిన్న పిల్లలుంటారు. వాళ్ళు కీటాకి పంపించి నెక్స్ట్ ఇయర్ ఇక్కడ స్కూల్‌కి చేయాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇంకొక డిఫరెంట్ ప్రాసెస్ ఉంటది. ఆ ప్రాసెస్ ఏంటంటే షూలాంప్ట్‌కెళ్ళాలి. షూలాంప్ట్ వాళ్ళు మొత్తం కంప్లీట్ జర్మన్ ఎంతుంది, ఏంటి అనేది టెస్ట్ చేస్తారు. అదయిపోయిన తర్వాత మళ్ళీ మనకి స్కూల్‌కనేది పంపిస్తారు. అంటే మనకి షూలాంప్ట్‌లో నవంబర్‌కి ఒక లింకొస్తది. ఆ లింక్‌లో మనము డిఫరెంట్ స్కూల్స్ ఉంటాయి. అంటే మన ఏరియాకి సరిపోయే స్కూల్స్ అన్నీ ఉంటాయి. అందులో మనం ఒక స్కూల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అందులో మన బైలింగ్వల్ స్కూల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ స్కూల్‌కెళ్తే స్కూల్ వాళ్ళు మనకి అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి షూలాంప్‌ని ఎప్పుడు కలవాలి అనేది అపాయింట్‌మెంట్ ఇస్తారు. ఇప్పుడు మనం షూలాంప్‌కి అపాయింట్‌మెంట్ ఇచ్చినప్పుడు, మనం షూలాంప్‌కెళ్తే టెస్ట్ పెడతారనమాట అన్నీ. అంటే ఫిజికల్‌గా, మెంటల్‌గా ఎలా ఉన్నారు, కిడ్స్ చెయ్యగలరా, వాళ్ళు స్కూలుకి రెడీ ఉన్నారా, ఇలా అన్ని టెస్టులు చేస్తారనమాట. అంటే మన హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ మొత్తం చెక్ చేస్తారు. ఇది కూడా మనం పాస్ అయితే గనక మనకి ఇక్కడ స్కూలుకనేది మనకి పంపిస్తారు. ఓకే. షీ ఈస్ డూయింగ్ గుడ్ అండ్ యూ కెన్ ప్రొసీడ్ అన్నట్టు. ఇప్పుడు స్కూల్ వాళ్ళు జర్మన్ సెక్షన్ మనం చేసుకుంటే నో ప్రాబ్లమ్. వాళ్ళు డైరెక్ట్‌గా సీట్ ఇస్తారు. బట్ మీరు బైలింగ్వల్‌గా చేసుకుంటే మాత్రం ఇంకొక టెస్ట్ అనేది ఉంటది. అదేంటంటే ఇంగ్లీష్ టెస్ట్. అంటే ఇంగ్లీష్ స్పీక్ చేయగలుగుతున్నారా? స్పీక్ చేయగలిగితే వాళ్ళ స్టాండర్డ్ ఎలా ఉంది? ఏంటి అనేది ఎక్స్‌ట్రా టెస్ట్ అనేది చేస్తారు. ఎందుకు ఎక్స్‌ట్రా టెస్ట్ అనేది చేస్తారు అంటే బైలింగ్వల్ ఇట్స్ లైక్ మోర్ స్టాండర్డ్ అన్నమాట. అంటే కిడ్ అనేది కేపబుల్ అవ్వాలి. ఎందుకంటే సేమ్ థింగ్ దే నీడ్ టు లెర్న్ ఇన్ ఇంగ్లీష్ అండ్ జర్మన్ ఆల్సో. అంటే కిడ్ అనే వాళ్ళకి బ్రెయిన్ కొంచెం ఎలా ఉంది, ఏంటి అనేది చెక్ చేస్తారనమాట. ఎందుకంటే ఇంగ్లీష్ అట్ ద సేమ్ టైమ్ జర్మన్ నేర్చుకోవడం అనేది కొంచెం డిఫికల్ట్ టాస్క్. ఎందుకంటే ప్రొనౌన్సియేషన్ తేడా ఉంటది. సో, వాటి వల్ల పిల్లలు కన్‌ఫ్యూజ్ అయితారా ఏంటి అనేది పిల్లల్ని స్టడీ చేయడం కోసం ఆ టెస్ట్ పెడతారు. ఓకే. అందులో కూడా పాస్ అయితే అప్పుడు మనకి ఇంగ్లీష్ క్లాస్ అనేది ఇస్తారు. మన కిడ్ కూడా ప్రిపేర్ చేయాలి మనం. అంటే రెండిట్లకి మన కిడ్‌ని అడ్జస్ట్ చేయాలి. ఇక్కడ కూడా మనం ఇంకొకటి చూసుకోవాలి. మన కిడ్ తీసుకోగలుగుతున్నారా? అంత ప్రెషర్ అనేది ఎలా తీసుకోగలుగుతున్నారు జర్మనీ, డాయిచ్‌ని అనేది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది వాళ్ళకి లాట్ ఆఫ్ ప్రెషర్ అన్నమాట ఇక్కడ. ఎందుకంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఒక సబ్జెక్ట్ నేర్చుకోవట్లేదు. కంప్లీట్ వాళ్ళ మొత్తం కరిక్యులమ్ అంతా గూడా ఇంగ్లీష్ అండ్ జర్మన్. ఇంగ్లీష్ ఈవెన్ ఇంక్లూడింగ్ సైన్స్, మ్యాథ్స్ అంతా కూడా రెండిట్లోని నేర్చుకోవాల్సొస్తది కాబట్టి వాళ్ళకి మనం చాలా సపోర్ట్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో మనకి అవ్వదు అన్న కేస్ అనేది మనం సో, ఇప్పుడు మా అమ్మాయి ఎక్స్‌పీరియన్స్ అనేది చెప్తాను. వచ్చిన టైంకి ఇక్కడ ఇండియన్స్ ఎవ్వరూ లేరు. ఎందుకంటే మేము కొంచెం బోర్డర్‌లో ఉంటామనమాట. బెర్లిన్ బోర్డర్‌లో ఉంటాము. ఈ బైలింగ్వల్ స్కూల్ మొత్తానికి మా పాప ఒక్కతే ఇండియన్ అనమాట. కానీ ప్రిన్సిపల్ మాత్రం అంటే సూపర్వైజర్స్ మాత్రం ఇక్కడ చాలా మంచిగా మాకు రిసీవ్ చేసుకున్నారు. అంటే ఇక్కడ ఒక ఫంక్షన్ అనేది జరుగుతదనమాట. ఆ ఫంక్షన్‌లో ఏంటంటే మొత్తం పేరెంట్స్, ఫ్యామిలీ అందరిని తీసుకొస్తారు ఫస్ట్ డే ఆఫ్ ద స్కూల్‌లో. సో, ఆ స్కూల్‌లో మాకు తెలీదు. నేను, మా హస్బెండ్, మా పిల్లలే ఎళ్ళాము. కానీ అనమాట ఎందుకంటే అందరూ ఫ్యామిలీతో ఉండగా 10 డేస్‌లో అప్పుడే ఇండియా వచ్చాము. మేము ఒక్కళ్ళమే ఉండేసరికి చాలా అలోన్‌గా ఫీల్ అయ్యేవాళ్ళము. కానీ ఇక్కడ ప్రిన్సిపల్ అనేవాళ్ళు ఆమె అర్థం చేసుకొని పాపం మా దగ్గరకొచ్చి మాతోటే ఉండి ఆ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు మాతోటే ఉండి, మన ఇండియన్స్ గురించి తెలుసుకొని, అలా మంచిగా చాలా రిసీవ్ చేసుకుంది. అండ్ చాలా కంఫర్ట్ అనేది ఇచ్చిందనమాట. ఫస్ట్ డే ఆఫ్ ద స్కూల్‌లో కూడా జనరల్‌గా వీళ్ళంతా అంటే ఎలా చూస్తారు, ఏంటి అనే భయం అనేది ఉంటది. సడెన్‌గా షిఫ్ట్ అయ్యాం కదా కంట్రీ అనేది. కానీ అలా ఏం లేకుండా ఫస్ట్ డే ఆఫ్ ద స్కూల్‌లో నాకు టెన్షన్ అయింది ఎలా ఎళ్తదని. కానీ
తను చాలా మంచిగా వెళ్ళింది. అండ్ షీ లవ్ దేర్ ఫ్రెండ్స్ అండ్ ద క్లాస్‌లో కూడా చాలా మంచిగా ఉన్నారనమాట. అంటే ఎక్కడ మనకి మనం ఇండియన్స్ వీళ్ళ కంట్రీ అనే డిఫరెన్సియేషనే తీసుకురాలేదు. అండ్ తను ఇప్పుడు థర్డ్ క్లాస్. ఆ థర్డ్ క్లాస్ వరకు కూడా షీ హావ్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్ కూడా చాలా అంటే చాలా క్లోజ్‌గా ఉంటారు. అండ్ ఇన్‌ఫాక్ట్ వాళ్ళు అర్థం చేసుకుంటారు. ప్రతిసారి పేరెంట్ అండ్ టీచర్ మీటింగ్‌లో చాలా బాగా చెప్తారు. అంటే మన ఇండియా స్కూల్స్‌లో ఎలా అయితే ఎంత కేర్ తీసుకుంటారో ఒక స్టూడెంట్‌కి కావాల్సిన సపోర్ట్ ఎంతైతే ఇస్తారో అంతే సపోర్ట్ నాకు ఈ స్కూల్ నుంచి అయితే నచ్చిందనమాట. ఎలా చేస్తారంటే క్లాస్ మొత్తాన్ని కంపేర్ చెయ్యరు ఇక్కడ. మనకేమన్నా క్రెడిట్స్ ఏ నోట్ 10 పాయింట్స్ ఇలా ఇవ్వాలి అంటే మొత్తాన్ని కన్సిడర్ చెయ్యరు. ఇండివిడ్యువల్ పర్స్పెక్టివ్ కన్సిడర్ చేస్తారు. ఓకే. తిను ఆ లెవెల్ తను అక్కడి నుంచి వచ్చింది. సో తనకి ఈ సర్కమ్‌స్టాన్సెస్ ఉంటాయి. ఈ సర్కమ్‌స్టాన్సెస్ వల్ల తను ఇలా పెర్ఫార్మ్ చేస్తుంది అని ఇండివిడ్యువల్ అసెస్‌మెంట్ అనేది చేసేసి ఇస్తారనమాట. సో నేనేం చెప్తానంటే ఇక్కడికొచ్చే వాళ్ళకి అండ్ ఈ కన్‌ఫ్యూజన్‌లో ఉండే వాళ్ళకి మాత్రం ఒకటే చెప్తా. ఎందుకంటే మనం ఎటు మూవ్ అయినా పిల్లలు గూడా అటే మూవ్ అవ్వాలి విత్ జీరో ఇంపాక్ట్ అనేది నా కాన్సెప్ట్. సో, అలాంటి కేస్‌లో మీరు గూడా ఉంటే గనక కంపల్సరీ అంటే దీని మీద కూడా అనాలిసిస్ అనేది చెయ్యండి. మీరు కూడా నాలాగే ఆలోచిస్తూ ఉండేటట్టయితే మాత్రం ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. నేను మొత్తం ఒకసారి స్కూల్ మొత్తం చూపిస్తాను. ఈ లైబ్రరీ సో ఇది మా పాప క్లాస్ ఇక్కడ.